హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బాదం పలుకులతో ప్లస్ జాగరీ వాటర్తో మంచిగా క్రిస్పీ వీట్ దోశ చేస్తున్నాను. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం, జాగరీ అండ్ ఆశీర్వాద్ ఆటా. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆటా తీసుకున్నాను. ఒక 6 to 7 బాదం పలుకులు ప్లస్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు జాగరీని తీసుకొని దాన్ని వాటర్లో వేసి బాగా కొద్దిసేపు బాయిల్ చేశాను. మంచిగా బాయిల్ అయ్యాక ఇలా ఈ మిశ్రమాన్ని బాగా స్టిర్ చేసుకున్నాను. నెక్స్ట్ సమ్ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను. మంచిగా స్టిర్ చేసుకుంటే దోశ చాలా ఈవెన్గా వస్తుంది ఫ్రెండ్స్. చాలా పేషెన్స్గా చేసుకోండి. బాదం పలుకుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టిర్ చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ డౌతోనే మనం కొద్దిగా ఎగ్, సమ్ ఫ్రూట్స్ వేసి కేక్ కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. అసలు వితిన్ 5 minutesలో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత నోరూరుతుందో. ఈ రెసిపీ గురించి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీకు ఇష్టమైతే సెసామై సీడ్స్ కానీ హెల్దీవి ఏమనిపిస్తాయో, పిల్లలకు కూడా చాలా హెల్దీ రెసిపీ మీరు యాడ్ చేసుకోవచ్చు. పిస్తా కానీ, బాదం కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెనం బాగా ఆవిరిలో పొంగుతూ కాలుతున్నప్పుడు ఆ డౌ వేసి జస్ట్ మంచిగా బాయిల్ చేసుకొని ఒక లిడ్ పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీ రెసిపీ లాగా అనిపిస్తుందో. చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కుక్ అయినాక ఎంత టేస్టీగా. చూడ్డానికి నేను ఇంకా గీని యూస్ చేశాను ఫ్రెండ్స్. చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే 3 తిన్నాను. You definitely try this recipe and follow my channel. Thank you. Bye bye.